హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చరికి ఏంటంటే పోకో X7 అలాగే X7 Pro నిన్న మన ఇండియాలో అయితే లాంచ్ అయినాయి అనమాట. అఫీషియల్గా అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే X7లో కానీ X7 Proలో కానీ ఏమేమి చేంజెస్ చేశారు, వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి ఏం స్పెక్స్ ఆఫర్ చేస్తున్నారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎటువంటి రివ్యూ కానీ ఎటువంటి అన్బాక్సింగ్ వీడియో అయితే కాదు, జస్ట్ మీది ఒపీనియన్ వీడియో మాత్రమే. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం మీకుంటే జస్ట్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అంతే. ఈ ఫోన్లో మీకు ఏం ఆఫర్ చేస్తున్నారో మాత్రమే మాట్లాడతాను, ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా మాత్రమే మాట్లాడతాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్లో నా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. సో X7 అలాగే X7 Pro గురించి మాట్లాడుకుంటే నేనైతే ప్రైసింగ్ అలాగే స్పెక్స్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట పర్సనల్గా అయితే. ఎందుకంటే చాలా మంచి స్పెక్స్ని అయితే ఆఫర్ చేశారు. అలాగే పోకో X6 సిరీస్ ఏదైతే ఉందో సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ అప్గ్రేడ్స్ అయితే చేశారనమాట. కెమెరాస్లో కానీ బ్యాటరీలో కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. సో అవేంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనం పోకో X7 Pro గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనం డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ వచ్చరికి పోకో S6 Proతో కంపేర్ చేసుకుంటే కెమెరా మళ్ళీ అయితే పూర్తిగా చేంజ్ చేశారు. ఈసారి మనకి పోకో X7 Pro డ్యూల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. పోయినసారి మనకి మ్యాక్రో కెమెరా ఉండేది, అది తీసేశారు. ఈసారి మనకి అల్ట్రా వైడ్ కెమెరా ఒకటి ఉంటుంది, మెయిన్ కెమెరా ఒకటి ఉంటుంది అనమాట. సో డిజైన్ అయితే మనకి చేంజ్ చేశారు. సో మీరు ఎవరైతే గేమ్స్ ఆడతారో సో వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా అయితే ఈ డిజైన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ మీకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది, బ్లాక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి మనకి పోకో ఎల్లో కలర్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ కలర్ వెళ్తుంది కదా, సో ఆ కలర్ అయితే మీకు వస్తుంది అనమాట. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం మీకు సైడ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట, పాలికార్బన్ ఫ్రేమ్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక వేరియంట్ మీకు లెదర్ బ్యాక్తో వస్తుంది, మిగతా రెండు మీకు గ్లాసీ ఫినిష్లో అయితే వస్తున్నాయి అనమాట. ఇవి మీకు ప్లాస్టిక్ బాడీస్ బ్యాక్ సైడ్. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే పోకో X7 Proలో మీకు కార్నింగ్ గొరిల్లా 7 అయితే ఉంటుంది. అలాగే పోకో X7లో వచ్చారు మీకు కార్నింగ్ గొరిల్లా వెక్టర్ స్ప్రూన్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం ఫ్రంట్ అయితే చాలా బాగుంది. సో కార్నింగ్ గొరిల్లా 7 అలాగే వెక్టర్ 2 అనేది ఆ ప్రైస్లో మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. పోకో X7 Pro డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.67 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది. హెచ్డీ 10 అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా మీరు హెచ్డీ కంటే అయితే ప్లే చేయొచ్చు. 3200 నిట్స్ అయితే మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇంకా మీకు టిపికల్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో మీకు 900 నిట్స్ వరకు అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆ ప్రైస్కి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. పోయినసారి X6 Pro అలాగే X6 కూడా మీకు సేమ్ ఇదే డిస్ప్లే క్వాలిటీతో వచ్చాయన్నమాట. సో ఆ ప్రైస్లో వీళ్ళు ఆఫర్ చేసే డిస్ప్లే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. పోకో X సిరీస్లో పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ప్రయారిటీ కాబట్టి వీళ్ళు ఇందులో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. సో ఈ ప్రాసెసర్ వచ్చరికి మీకు దాదాపు 1.75 మిలియన్ వరకు అయితే స్కోర్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ కోసం బెస్ట్ అని చెప్పొచ్చు. పోయినసారి పోకో X6 Proతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం 20% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాసెసర్లో వచ్చరికి పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఇది 90 FPS సపోర్ట్ చేయట్లేదు. BGM అనేది ప్రజెంట్ అయితే మీకు 60 FPS మాత్రమే ఉంది. సో పోయినసారి పోకో X6 Pro లాంచ్ చేసినప్పుడు కూడా సేమ్ వీళ్ళు తర్వాత అప్డేట్లు అయితే ఫిక్స్ చేశారనమాట. సో ఇంకా ఆప్టిమైజేషన్ అనేది ఇంకా పూర్తిగా చేయలేదు. ఫోన్ ఒక 2 అప్డేట్స్ వచ్చిన తర్వాత అయితే మీకు ఇంకా మంచిగా ఆప్టిమైజ్ అయితే అవుతుంది అనమాట పర్ఫార్మెన్స్ పరంగా అయితే. ఇందులో మీకు LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేశారు, అలాగే UFS 4.0 స్టోరేజ్ అయితే యూస్ చేశారు. సో ఫాస్టర్ ర్యామ్ అలాగే ఫాస్టర్ స్టోరేజ్ అయితే మీ ఫోన్లో యూస్ చేశారనమాట. ఆ ప్రైస్లో LPDDR5X అలాగే UFS 4.0 అనేది మిగతా ఏ ఫోన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి వీళ్ళు ఇక్కడ ఈ ఫోన్లో అయితే ఇది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. పోకో X6 Proలో మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉండదు. ఈసారి మనకి మ్యాక్రో కెమెరా లేదు, తీసేశారనమాట. సో పర్ఫార్మెన్స్ అయితే కెమెరాస్ ఇది మనం చూడకుండా ఏం మాట్లాడలేం కదా, ఎందుకంటే నేను ఫోన్ యూస్ చేయలేదు కాబట్టి కెమెరా గురించి ఎక్కువ మాట్లాడను. కాకపోతే సెన్సార్ అయితే చేంజ్ చేశారు. పోయినసారి మనకి ఆమ్ని విజన్ సెన్సార్ అయితే ఉండేది 64 మెగాపిక్సెల్. ఈసారి మనకి సోనీ LVT 6 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో సెన్సార్ అనేది చాలా బాగుంటుంది. సో కాకపోతే వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేశారనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కెమెరా పర్ఫార్మెన్స్ అనేది. ఒకవేళ వీళ్ళు మంచిగా ఆప్టిమైజ్ చేస్తే మాత్రం అవుట్పుట్ మీకు చాలా బాగా అయితే వస్తుంది అనమాట. సో వెయిట్ చేయాలి ఫోన్ లాంచ్ అంటే సేల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా కొన్ని రివ్యూస్ చేసిన తర్వాత అప్పుడైతే మనం కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రంట్ వచ్చరికి మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చు, 4K 60 FPSలో. ఫ్రంట్ వచ్చరికి 1080p 30 FPSలో మాత్రం రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ 4K ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మీకు పోయినసారి 5000 mAh బ్యాటరీ ఉండేది, ఈసారి మీకు 6550 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. సో చాలా బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేశారు. అలాగే 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే మీకు ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా పోకో X7 గురించి మాట్లాడుకుంటే సో సేమ్ ఏదైతే పోకో X7 Pro ఈ డిస్ప్లే యూస్ చేశారు సేమ్ అదే డిస్ప్లే కాన్ఫిగరేషన్తో వస్తుంది. కాకపోతే ఈ ఫోన్లో మీకు కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ అదే బ్రైట్నెస్తో వస్తుంది, 3000
200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే టిపికల్ బ్రైట్నెస్ వచ్చరికి 900 నిట్స్ వరకు అయితే ఉంటుంది. సేమ్ అదే 12-bit ప్యానల్ అనమాట. డాల్బీ విజన్ కూడా ఈ ఫోన్లో మీకు ఉంటుంది. అలాగే ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ చేంజ్ అయింది. ఈ ఫోన్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 20,000 రూపీస్ లోపు ప్రజెంట్ అన్ని ఫోన్స్లో మనకి ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది. ఐక్యూ Z9Sలో కానీ మిగతా రియల్మీ నార్జో 70 టర్బో అన్ని ఫోన్స్లో మనకి ఈ ప్రాసెసర్ కనిపిస్తుంది అనమాట. సో 20,000 రూపీస్ లోపు ఇప్పుడు వచ్చే ఫోన్స్లో మాక్సిమం ఈ ప్రాసెసర్ని చూస్తాం. ఈ ఫోన్లో మీకు LPDDR4X RAM అనేది యూస్ చేశారు. అలాగే UFS 2.2 స్టోరేజ్ అనేది యూస్ చేశారు. 20,000 రూపీస్లో కూడా ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఇక్కడ బ్యాటరీ మీకు 5500 mAhకి అయితే చేంజ్ చేశారు. అలాగే ఈ ఫోన్ మీకు 45 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. పోయినసారి పోకో X6లో మనకి 67 వాట్స్ ఉండేది. ఇప్పుడు మనకి ఇది 45 వాట్స్కి అయితే చేశారనమాట. ఇక కెమెరా సెటప్ అయితే మీకు సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు మ్యాక్రో కెమెరా ఏదైతే ఉందో అది మీకు తీసేయలేదు. ఈసారి పోకో X7లో అలానే ఉంచారు. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా నుంచి 20 మెగాపిక్సెల్కి అయితే చేంజ్ చేశారు. సో కొంచెం డీటెయిల్స్ మీకు బెటర్గా అయితే వస్తుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లో మీకు NFC అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. రెండు డిస్ప్లేస్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో సేమ్ మనకి X7 అలాగే X7 Proలో మీకు ఇదే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్లో మనకి ఈసారి IP68 అలాగే 16 అయితే యూస్ చేశారు. సో పోయినసారి పోకో X6 Pro ఇదే మిస్ అయింది. ఈసారి ఈ రెండు ఫోన్స్లో మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట. 1 minute క్లోత్ వాటర్లో ఇది మీకు 30 minutes వరకు సర్వే అవుతాయి అనమాట ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి. ఇంకా ప్రైసింగ్ మాట్లాడుకుంటే మాత్రం పోకో X7 వచ్చరికి 22,000కి అయితే లాంచ్ చేశారు. ఇది మీకు ఫస్ట్ సేల్లో January 17th అయితే మనకి సేల్లోకి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్ అనేది 2000 డిస్కౌంట్ పోతే 19,999కి అయితే పోకో X7 అయితే వస్తుంది. అలాగే పోకో X7 Pro వచ్చరికి 28,000కి అయితే లాంచ్ చేశారు. ఇది మీకు బేస్ మోడల్ 8+256GB వస్తుంది అనమాట. సో స్టోరేజ్ కూడా మీకు 128 కాకుండా 256 ఇచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సేల్లో మాత్రం పోకో X7 Pro అయితే మీకు 24,999కి అయితే వస్తుంది. సో వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఫోన్ మీరు January 14th అనేది సేల్లోకి అయితే వస్తుంది ఫస్ట్ సేల్ అనేది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే January 14th అయితే మీరు డైరెక్ట్గా సేల్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట. మాక్సిమం ఇయర్ ఎండింగ్ వరకు మనమే పోకో X6 Pro గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా మనం పోకో X7 Pro గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తాయి అనమాట ఈ రెండు ఫోన్స్ వచ్చరికి. మీరు ఎంతమంది ఈ ఫోన్ కోసం వెయిట్ చేసినా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకున్నాను. ఒకవేళ నా వీడియో మీకు హెల్ప్ అయింది, నా దగ్గర క్వాలిటీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక క్వాలిటీ కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.